ఈ ఇన్సిడెంట్ సభ్య సమాజం అంతా తలంచుకునే ఇన్సిడెంట్. నా పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా పేరెంట్స్. దీంట్లో ఒక అబ్బాయి పేరు రాకేష్, దోమ రాకేష్, షేక్ బాబులాల్, చేబ్రోలు, జాన్ విక్టర్, ముగ్గురు. ఈ ముగ్గురిని కొట్టడం అన్నది మొత్తం భారతదేశం అంతా చూసి, అంటే చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లో తీసుకోవాలి. చట్ట ప్రకారం శిక్షించాలి. ఇది ప్రాథమిక సూత్రం. చట్టాన్ని చేతిలో తీసుకున్నట్లయితే మరి పరిణామాలు ఏ రకంగా ఉంటాయో పోలీస్ డిపార్ట్మెంట్కే బాధ్యత. పోలీసులు చేసే పని మనం చేసామనుకోండి, అది ఇమీడియట్గా ఇటువంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది. ఈ రోజున ఈ ముగ్గురు అబ్బాయిల మీద దాడి వాళ్ళు ఏం చేయనివ్వండి. ఇప్పుడు ఈ పోలీసులకి ఏమైపోయిందంటే, అంటే ఇక్కడ ఈ రాష్ట్రం మన మీ జిల్లాయే కాదు, గుంటూరు జిల్లాయే కాదు, ఈస్ట్ గోదావరి జిల్లాయే కాదు, అన్ని జిల్లాల్లో కూడా దళితుల్ని, క్రిస్టియన్స్ని హింసించాలన్న ఒక ఎజెండా అన్నది రూపుదిద్దుకుంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్సీస్కి, మైనారిటీస్కి కూడా చెప్తున్నాను ఈ విషయం. నేను మొన్న ప్రవీణ్ పగడాల గురించి అది ఖచ్చితంగా హత్యని యాక్సిడెంట్ అని చూపించడానికి ఇన్వెస్టిగేషన్ చేశాడు. దాని గురించి పోరాటం చేసి మొన్న 24వ తారీఖున నేను మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్ని అడ్డుకున్నారు. నేను 4G సర్టిఫికెట్లు సృష్టించానన్నారు. దమ్ముంటే పోలీసులు కేసు పెట్టమని అడిగాను. వాళ్ళకి దమ్ము లేదు, కేసు పెట్టలేదు. కేసు 4వ తారీఖున వాయిదా ఉంది. ఖచ్చితంగా పెట్టలేదు. ఎందుకు అది ఆ సందర్భం ఎందుకు ఎత్తాను అంటే, దాని గురించి వర్క్ చేసిన ప్రతి ఓడి మీద 18 మంది యాక్టివ్ వర్కర్స్ ఉంటే అందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. 50,000 ఎంఆర్ఓ ఆఫీస్. ప్రతి పాస్టర్ని బెదిరించారు. ఎవ్వరు హర్ష్ కుమార్ మీటింగ్లు కాదు, ప్రతి చర్చిలోనూ మీటింగ్లు పెట్టారు. ఇక్కడ కూడా ఇక్కడ తెలాలు వచ్చి ఐదానగర్కి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. అందరికీ ఫోన్లు చేయడం, బెదిరించడం చేయడం. అవే ఎస్పీ, నీకు బుద్ధి ఉందా? నువ్వు ఐపీఎస్ చదువుకున్నావా? సిగ్గుందా నీకు? అసలు ఐపీఎస్ చదువుకున్నానని ఒక పోలీస్ ఆఫీసర్ కింద వచ్చావు. ఈ బానిస బతుకుతున్నావు నువ్వు. ఎస్పీ అనా నువ్వు? నిజంగా ఐపీఎస్ చదివా? నీకు సిగ్గుంటే ఈ పాటికి పోలీసులు సస్పెండ్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయించాలి. బాధ్యత కలిగిన ఆఫీసర్ హోదాలో ఉన్నావు ఎస్పీ మిస్టర్ సతీష్. బుద్ధుందయ్యా నీకు? అంటే నీకు చట్టం న్యాయం కాదు. నీకు పెమ్మసాని చంద్రశేఖరును, నాదెండ్ల మనోహరు, వీళ్ళిద్దరూ ఏం చెప్తే వాళ్ళే నీకు చట్టం. ఎస్సీలను అణిచేయాలన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఎస్సీలని, దళితులను అణిచేయడానికి మొన్న అంబేద్కర్ విగ్రహం విషయంలోనూ అలాగే చేశారు. మొత్తం అందరూ తిరగబడితే ఈ తనాల్లో నేను ఆ రోజే వద్దాం అనుకున్నాను. ఈ రోజున ఆఫ్ చేశాను. ఈ రోజున అంత దారుణంగా కొట్టి ఆ కుర్రాళ్ళని జైల్లో పెట్టారంటే ముగ్గురిని. అసలు చట్టం ఎక్కడుంది? న్యాయం ఎక్కడుంది? న్యాయస్థానాలు మూసేయండి. జిల్లా కోర్టులని, మేజిస్ట్రేట్ కోర్టులు అన్నీ మూసేయండి. మూసేస్తే ఇట్స్ గుడ్. జైలు, కోర్టులు ఎందుకు అసలు? ఇక్కడ మీరే శిక్షణ మొదలు చేసేస్తే ఇంక కోర్టులు ఎందుకు? ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్కి రౌడీ మామూలు ఎక్కువైపోయాయి. ఆ ముగ్గురు కుర్రోళ్ళని
రౌడీ మామూలు ఆడడానికి వెళ్ళాడు కానిస్టేబుల్. ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కేసులు ఉన్న ప్రతి ఒడు రౌడీ మామూలు ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వన్నారు, డబ్బులు లేవు, ఇవ్వలేము, ఇవ్వము ఇక్కడి నుంచి. దానికి దొంగ కంప్లైంట్ పెట్టి సిఏ గారు వాళ్ళ పశువులా జంతువులా మనుషులా అన్నది అర్థం అవ్వలేదు. రాము నాయక్ రమేష్ అన్న సిఏ ఆ పశువులు కూడా అలా బిహేవ్ చేయవు. పశువులు కూడా అలా బిహేవ్ చేయవు. రాము నాయక్ అన్నవాడును ఎవడు రమేష్ అన్నవాడు. సిగ్గున్నాయా మీకు ఇద్దరికి? అసలు సిగ్గు లజ్జ ఉన్నాయా? ఒకడు ఎవరికన్నా మీకు అలా కొడతారా? హీరోలు అనుకుంటున్నారా? ఒక్కసారి చట్టాన్ని అలా పక్కకు పెట్టితే మిమ్మల్ని అదే దారుణంగా కొట్టగలం. పెద్ద విషయం కాదు. పిచ్చి ఆశయాలు వేస్తున్నారు. ఒకడు ఇష్టానుసారంగా రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టి వాళ్ళకి ఎస్పీ గారు సపోర్ట్. ఆ ఎస్పీ గారిని ఏమనాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోలేదు. మానవ హక్కులు కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎస్పీ మీద ప్రాబ్లం వస్తుందని నువ్వు ఆలోచించుకున్నావా? ఎస్సీ ఎస్టీ కమిషన్, మైనారిటీస్ కమిషన్ ఇన్వాల్వ్ అవుతాయి దీంట్లో. ఎందుకంటే ఈరోజు ఇంత బాధగా మాట్లాడుతున్నాను, గుండె తట్టుకోలేక మాట్లాడుతున్నాను. మీరెవరు అసలు కొట్టడానికి మీకు హక్కే ఉంది? అసలు కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? రోడ్డు మీదకి, నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా? ఎంత ధైర్యం! ఏదో థర్డ్ డిగ్రీ అని చెప్పి లోన ఏడుస్తూ ఉంటారు. ఇమ్మీడియట్ గా ఆ ఇద్దరు పోలీసుల్ని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి దానికి తగిన సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపితేనే విచారణ చేయాలి సిట్టింగ్ జడ్జి. అది మా డిమాండ్. ఆ డిమాండ్ వారం రోజుల్లో టైం ఇస్తున్నాం. అది లేకపోయినా సరే నేను ఇక్కడికి రావడం మటు ఖచ్చితంగా జరుగుతుంది. చలో తెనాలి పిలిపించి, చలో ఐతానగరం తెనాలి అని పిలిపించి మళ్ళీ వారం రోజుల్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ అనౌన్స్ చేయడం మటు కూడా జరుగుతుందని మీ అందరికీ మీ తరపున ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. భయంకరమైన ప్రభుత్వం, ఎస్సీల్ని దారుణంగా హింసించాలన్న ఎజెండాతో వచ్చిన ప్రభుత్వం. దీనికి ఖచ్చితంగా మేము బదులు తీసుకుంటాం. బదులు తీసుకునే సమయం ఉండి తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడున్న ఎస్సీ కుర్రోళ్ళని కానీ, ఎస్సీ నాయకులను కానీ, ఎస్సీ లాయర్స్ని కానీ మళ్ళీ మీరు ఇబ్బంది పెట్టారంటే మళ్ళీ ఐతానగర్కి వచ్చి నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాను. గుర్తుపెట్టుకో.